హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండి. చివరికి ఫైనల్గా మేము రాజ్కోట్కి రిటర్న్ వెళ్ళాల్సిన డే వచ్చేసిందండి. ఇవాళ మా రిటర్న్ జర్నీ అనమాట. మాకు గుత్తి నుంచి కాదండి, ట్రైన్ గుంటకల్ నుంచి. మేము గుంటకల్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అందుకోసం గుంటకల్కి వెళ్ళడానికి అనేసి మాకు తెలిసిన అన్న చర్చి అతను ఉంటే అన్నకు ఆటో మాట్లాడుకున్నాం అక్కడికి వెళ్ళడానికి. మా జర్నీ కోసం మా మమ్మీ ప్రేయర్ చేస్తుంది. మా మమ్మీ ప్రేయర్ చేస్తూ కూడా ఏడుస్తూనే ఉందండి. మా పిల్లలు ఇద్దరు వెళ్ళి మా మమ్మీని ఓదారుస్తున్నారు ఏడవకని చెప్పి. మా పెద్ద పాప ఒళ్ళో కూర్చుంటే తను నెట్టేసి మా చిన్నోడు కూర్చుంటున్నాడు. అసలు ఎందుకంటే ఆడపిల్లకి ఇన్ని కష్టాలు, అమ్మ నాన్న వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి? అదే అబ్బాయి అయితే అమ్మ నాన్నతో పాటు కలిసి ఉండొచ్చు, కానీ అమ్మాయికి ఆ వీలు ఉండదు. ఎందుకని? ఇది నాకు చాలా బాధేస్తుందండి. ఇప్పుడు మీతో చెప్తున్నా కూడా నాకు చాలా బాధేస్తుంది. మా మమ్మీ ఏడిపోయి నాకు గుర్తొస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చాలా రోజులకి వెళ్తాను నేను అక్కడికి. ముందు రోజు నైట్ నుంచి ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు బాగా ఫుల్గా వర్షం పడిందండి. రోడ్లన్నీ బాగా పాడైపోయాయి అనమాట. దానివల్ల హాఫ్ అన్ అవర్లో వెళ్లాల్సిన మా జర్నీ కాస్త 1 అవర్ అయింది. మా డాడీ కూడా వచ్చి ట్రైన్ ఎక్కిస్తా అని ఫోర్స్ చేసి రావడం వల్ల, అది కాకుండా అదృష్టపణాలో దురదృష్టపణాలో తెలియదు కానీ ట్రైన్ కూడా చాలా అర్లీగా వచ్చింది. ప్లస్ ప్లాట్ఫామ్ చేంజ్ అయింది. ఏసీ ఎప్పుడు వెనక వచ్చేది చాలా ముందు వచ్చిందనమాట. మా డాడీ వచ్చారు కాబట్టి మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. దేవుడి దయ వల్ల లాస్ట్కి ఎలాగో ట్రైన్ క్యాచ్ చేసాము. కానీ పిల్లలతో లగేజ్తో చాలా కష్టమైంది. ఫైనల్ గా చాలా దూరం నడిచిన తర్వాత ట్రైన్ ఎక్కేసామండి. మా డాడీ కూడా బాయ్ బాయ్ చెప్పేశాము. మాకెప్పుడు గుర్తు నుంచి వచ్చినా కూడా మా టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేవి, కన్ఫర్మ్ అయ్యేది కాదు. లాస్ట్ మినిట్ వరకు తర్వాత క్యాన్సిల్ చేసుకుని తత్కాల తీసుకుని ఎలాగా సైడ్ బర్త్లోనే అప్పర్ బర్త్లోనే కష్టపడి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం 5 months బిఫోరే మేము రిజర్వేషన్ చేసుకోవడం వల్ల క్యాబిన్ మొత్తం మాదే వచ్చిందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. మా మూన్ గారితో బాగా ఆడుకుంటూ వచ్చాను నేనైతే. మా జోవితకు కూడా ఫ్రెండ్స్ దొరికారు, తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఫుడ్ ఒకటి ప్రాబ్లం వచ్చిందండి. ప్యాంట్రీలో చూస్తే ఫుడ్ నచ్చలేదు, పిల్లలు తినట్లేదు సరిగా. కాబట్టి సూరత్ లో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం ఫుల్ గా పుష్టిగా మోన్ చేసాము. మా పిల్లలకు కూడా బాగా గుర్తికి వచ్చిన తర్వాత మా మోన్ గారికి మిక్చర్ బాగా అలవాటు అయిందండి. వాడు మిక్చర్ తింటూ టాకింగ్ టామ్ చూసుకుంటూనే జర్నీ మొత్తం బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. కానీ నైట్కి మరీ ఫుడ్ ప్రాబ్లం వచ్చిందండి. మేము నైట్కి రాజ్కోట్ వెళ్ళేసరికి 10:30 అవుతుందన్నమాట. ట్రైన్ కూడా అర్లీగానే ఉంది కానీ రైట్ టైమే తీసుకెళ్తుంది. కాబట్టి ఇంకా ప్యాంట్రీలోనే ఫుడ్ ఆర్డర్ చేసుకుని ప్యాంట్రీలోనే తిన్నాము. ఫుడ్ అంతగా నచ్చలేదు, పిల్లలు కూడా సరిగ్గా తినలేదు. కానీ ఏం చేస్తాం, దిగిన తర్వాత ఏదైనా చూస్తామని చెప్పి ఇంకా కానిచ్చేసాం. మొత్తానికి మా జర్నీ మొత్తం ఇలా నడిచింది. మేము రాజ్కోట్కి వచ్చేసాం. I hope you like this video. Please like, share, comment and subscribe. Merci honey. Bye.